పెద్ద పెద్ద తోపు ఫుడ్ ఉన్నా ఈ పప్పు పచ్చడి కాంబినేషన్ సరిపోదా. ఒరే ఇది మటన్ అంటే నేను నమ్మనరా. ఇది పక్క ఇది జున్ను పాలతో ఉడికిచ్చేసి దాన్ని మొత్తానికి ఏదో మోడల్ చేశారు వీళ్ళు. మండిపోతుంది. గుడ్ మార్నింగ్ మాయా, హలో నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఎలా పడుకున్నామంటే అసలు ఇక మైకంలోకి వెళ్ళిపోయాం అనమాట. వారం రోజుల నుంచి నిద్ర లేకపోతే ఎలా పడుకుంటారో అలా పడుకున్నాం. పడుకుని లెగిసి బ్యాగులన్నీ కూడా సర్దేసుకున్నాం. పెద్ద బ్యాగ్ తనయ్యకి ఇచ్చేయాలి, అది తనయ్య బ్యాగ్ అనమాట. అన్నీ పక్కన పెట్టి ఎవరికాలకి ఏమేమి తీసుకున్నాం అన్నీ సెపరేట్ చేసాము. అయితే టైం వచ్చేసరికి మధ్యాహ్నం 1:30 అయిపోతుంది. ఇప్పుడు వెళ్ళి ఏమైనా ఫుడ్ తినాలి, మంచి తెలుగు ఫుడ్ తిందాం అనుకుంటున్నాం. చాలా రోజులు అయిపోయింది కదా, అక్కడ తింటానే ఉన్నాం, మక్కాల రెస్టారెంట్లో తింటానే ఉన్నాం మధ్యలో. అయినా సరే మన ప్రాపర్ ఇండియా మసాలాలు అక్కడ మసాలాలు కొంచెం డిఫరెన్స్ వస్తాయి కదా. బయటికి వెళ్ళి ఫస్ట్ మీల్ హైదరాబాద్ వచ్చిన తర్వాత వీళ్ళు మళ్ళీ పడుకున్నారు, వీళ్ళని లేపి తీసుకెళ్దాం. ఏంట్రా ఇండియాలో బిల్డింగ్లు ఏం కనిపించట్లా? కళ్ళు దొబ్బినాయి ఏంట్రా చూడు. ఓ కిందకు ఉన్నాయి కదా, నేను పైకి చూస్తున్నా బిల్డింగ్లు అయ్యాని. మా నెక్స్ట్ వాళ్ళు చేస్తున్నారు, అరే చెక్కేస్తారు, నీదేం లేదు, నువ్వు ఇప్పుడు దుబాయ్లో లేవు, ఇండియా వచ్చావు. ఫన్ ఊరికే జోక్. మన బిల్డింగ్లు మనకు గొప్ప, ఆ బిల్డింగ్లు వాళ్ళకి గొప్ప. చూసామా, ఎంజాయ్ చేసామా, వచ్చామా. టాయిలెట్ వస్తే ప్రశాంతంగా రోడ్డు మీద పోయి, అది కదా మెయిన్. బొక్కగాళ్ళు టాయిలెట్ పోయినవారు రోడ్ల మీద, కావాలంటే సిగ్నల్ లేకుండా వెళ్ళిపోతారేమో, పగిలిపోయేది, నీళ్ళేమో తాగాలి. అది మనం ఎక్కడ కలితే అక్కడ పోసుకోవచ్చు. ఇప్పుడే వచ్చాం రెస్టారెంట్కి. అయితే మేము మర్యాద రామన్న ఉంది చూసారా, దానికి వెళ్దాం అనుకున్నాం. కాకపోతే కింద స్వరాజ్ అని ఒకటి కనబడింది, మిలిటరీ హోటల్ అని కనబడింది, మెయిన్ దానికి వెళ్తున్నాం. ఇది కూడా మర్యాద రామన్న వాళ్ళదేనంట. అయితే వాళ్ళదేనా చూద్దాం, లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. ఇది ఒకటి కింద డౌన్ ఫ్లోర్లోనే ఉంది, స్వరాజ్ మిలిటరీ హోటల్ బై మర్యాద రామన్న. లోపలికి వెళ్ళి చూద్దాం. లోపల అంబియన్స్ అయితే చిన్నదే, పర్లేదు, బాగానే ఉంది. చూడండి చాలా బాగుంది మెనూ. కొత్తగా వైట్ రైసు, బిర్యానీ రైసు, పులావ్ రైసు అలా రాసేసాడు. దాని మీద కర్రీలు, చేపల పులుస, చికెన్ ఫ్రై అన్నీ జస్ట్ 159, 189. అది కూడా ఈ ఏరియాలో. పెట్టాను పర్లేదు. కాంబోస్లో వచ్చేసరికి నాన్ వెజ్ కాంబో 389, చికెన్, మటన్, ప్రాన్స్, ఎగ్ 4 వస్తాయంట. ఈ నాన్ వెజ్ కాంబో 339. ఇందులో చికెన్, ప్రాన్, ఎగ్ 3 వస్తాయి. టేస్ట్ చూద్దాం. వెజ్ మీల్స్ చెప్పాము మేము. నేను మామూలుగా తింటేనే సిరిగిపోద్ది, ఇది సిరిగిపోయింది ఇచ్చాడు. ఇంకేం సిరిగిపోద్ది, ఇది సిరిగిపోయిందా? భయ్యా పులావ్ రైస్ టీకే. స్వీట్ ఏ కౌన్ సా స్వీట్? ఇదేంట్రా స్వీట్ ఎలా ఉంది? దూపుడు గొర్రె బిర్యానీ రైస్ లాగా. సలాడ్. ఫస్ట్ చాలా రోజుల తర్వాత కదా ఇండియాలో ఫుడ్ తిన్నాం. స్వీట్తో మొదలు పెడదాం. స్టార్టింగ్ దెబ్బేసింది స్వీట్. నెక్స్ట్ పులావ్ రైస్. పులావ్ రైస్ ఏంటన్నా ఇది? వంకాయ, దొండకాయ. ఓకే సూపర్, చాలా లేదు దొండకాయ. చిక్కుడుకాయ ఫ్రై, క్యాబేజీతో పచ్చడా. వావ్. ఇదేంటన్నా? పాలకూర పప్పు. సూపర్. ఈ పేర్లన్నీ మర్చిపోయినరా వెళ్ళి నేను. కామెంట్లో తిట్లు తినద్దాను, నేను తినాలి కదా. ఫస్ట్ పచ్చడి తిందాం, చాలా రోజులు అయిపోయింది రోటి పచ్చడి తిని. రాగి సంగటి సూపర్. అన్న రాగి సంగతి చాలు. పైన ఒక పీస్ వేసి గ్రేవీ వేయాలి. ఫస్ట్ పీస్ రైట్, గ్రేవీ సూపర్. చాలు. రెండు ఇలా కలిపి ఎలా ఉందో చూద్దాం. స్పైసీ ఉందండి రా. నాలుగు చచ్చిపోయింది నాలుగు చచ్చిపోయినట్టుందా? స్పైసీ ఏం లేదా? ఇది స్పైసీ లేదన్నాడంటే మన్నోరే తేడా. సప్పుగా తిని నోరు చచ్చిపోయిందంటావా? చచ్చిపోయింది. ఇండియా వచ్చాక ఫస్ట్ మీల్ రికార్డ్ చేయకూడదు అనుకున్నాను, కానీ రికార్డ్ చేస్తున్నా. ఆఫ్టర్ 20 days అవ్వాలి. 20 days తర్వాత. వావ్.
సూపర్. ఈ పచ్చడి అయితే అదిరిపోయింది మా ఇదైతే. వేడి వేడి అన్నం. బస్ 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 బస్. పప్పు పాలకూర అంట, కానీ పాలకూర ఎక్కడ కనిపించట్లా. అది కలుపుకొని అందులోకి ఈ రోటి పచ్చడి వేసుకుని రెండు కలిపి ఎంత పెద్ద పెద్ద తోపు ఫుడ్ ఉన్నా ఈ పప్పు పచ్చడి కాంబినేషన్ సరిపోదా, వేరే లెవెల్ రా. రొయ్యలు కూడా ఒకటి చెప్పాం, రేటు 150 పెట్టినప్పుడే గెస్ట్ చేయాల్సింది రావాలి మనం. అదే నిజం. ఒకసారి ఒకసారి నాకే కొంచెం వద్దిచ్చు ఇక్కడ. పర్లేదురా 150 క్వాంటిటీ పర్లేదు, కనిపించలేదు మనకంతే. రోజు ఉందా గిన్ని? సెమీ గ్రేవీతో ఫ్రై. చాలు 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 చాలు. ఈ సెమీ గ్రేవీని రైస్లో కలిపి ఎన్ని రోజులు అయ్యిందిరా రొయ్యలు తిని. రెండు కలిపి తినలేదు. అది పైన తొక్క తీయని రొయ్యలు తిన్నాం, ఒలవని రొయ్యలు, నీట్గా ఒలిచిన రొయ్య. టేస్ట్ తప్పేసాడు, ఫ్లేవర్ లేదు రొయ్యల్లో. ఇది చికెన్ ఫ్రై, అది వచ్చేసరికి మటన్ ఫ్రై. ఫస్ట్ చికెన్ ఫ్రై టేస్ట్ చూద్దాం. ఇది ప్రాపర్ మిలిటరీ హోటల్, అదే మిలిటరీ హోటల్ స్టైల్ వచ్చిందనమాట. తీసుకొచ్చాడు ఒక పీస్ వేసి, ఆ పీస్ పైన గ్రేవీ ఏదైతే ఉందో ఆ గ్రేవీ కలిపి, అమ్మో మండిపోతాయ్యా, మామూలుగానే మండిపోతుంది. ఇది చూస్తుంటే ఇంకా మండిపోద్ది. పీస్ పెట్టి దీని తల్లి ఏదైతే అది అయ్యిద్ది ఈరోజు. టేస్ట్ చూద్దాం. ఇది కదవది మనం మిస్ అయింది అక్కడ, ఈ ఫ్లేవర్లు కదరా మసాలా. కానీ ఉల్లిపాయతో ఎక్కువ గ్రేవీ కాబట్టి సెమీ గ్రేవీ తీయగా ఉంది. ఫ్లేవర్ అయితే అదిరిపోయిందా, కారం చవటలు పడుతున్నాయి అప్పుడే నాకు. నాకు కూడా అనిపించింది చికెన్ ఫ్రై. మటన్ ఫ్రై టేస్ట్ చూద్దాం. ఒరే ఇది మటన్ అంటే నేను నమ్మనరా. ఇది పక్క ఇది జున్ను పాలతో ఉడికిచ్చేసి దాన్ని మొత్తానికి ఏదో మాల్ చేశారు వీళ్ళు. మండిపోతుందిరా నా నోరంతా. అది కూడా టేస్ట్ చూద్దాం. అరే మామూలుగా అయితే మనం కూర కలుపుకుని పీస్ పెట్టుకుంటామా, పీసే రైస్లో కలిపేస్తున్నాను నేను ఇక్కడ. మరి ఎంత మెత్తగా ఉన్నా బాగా నాకు అది నవిలేలా ఉండాలి. టేస్ట్ చూద్దాం అబ్బాయిలు. నోరంతా మండిపోతుంది బాబోయ్, ఎర్రగైపోయింది వాళ్ళు నా పెదాలు. 4 ఎర్రగా అయిపోయింది. బాగుంది. మటన్ ఫ్రై నువ్వు చేస్తావు కదా, సేమ్ అలాగే ఉంది. మా కలీంగడ్ చేసే మటన్ ఫ్రైలా ఉంది. మండిపోతుంది. గెడ్డ పెరుగు, అందులోకి రోటి పచ్చడి. ఆహా, దీంతో ఎండ్ చేసేద్దాం. బిల్లు చూసుకుంటే మేము వీడియో కోసమని ఎక్కువ తిన్నాం, లేకపోతే ఇంత అవ్వకపోవచ్చు. వెజ్ మీల్స్ 189, అంటే వాళ్ళు ఇచ్చిన ఐటమ్స్కి ఇదైతే నాకు వర్త్ కాదనిపించింది. చికెన్ కర్రీ 289, రాగి సంగటి 99, రొయ్యలు ఇప్పుడు 189 పర్లేదు, చికెన్ ఫ్రై 159 పర్లేదు, మటన్ ఫ్రై 189 సూపరు, వాటర్ బాటిల్ 20, అలాగ మొత్తం CGST SGSTతో కలిపి 1600 అయింది. ఒక మనిషి వచ్చి ఒక వెజ్ మీల్స్ అందులోకి నంచుకోవడానికి ఒక నాన్ వెజ్ కర్రీ చెప్తే 350 అలాగా లంచ్ అయిపోద్ది అనమాట. ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి మళ్ళీ పడుకుని పోయాను. అసలు ఎంత దారుణంగా పడుకున్నానో నాకే తెలీదు. నైట్ అయిపోయింది, ఇంకా ఏమీ లేదు, ఎక్కడికి వెళ్ళేది ఓపిక కూడా లేదు బాడీలో. ఇప్పుడు ఎప్పుడు నిద్ర పట్టిద్దో ఏంటో, ఎడిటింగ్ చేయాలి. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఏం చేసేస్తున్నాను. మ్యా హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. కానీ ట్రై చేయండి, బాగుంది, బడ్జెట్లో ఉంది. కరెక్ట్గా అడ్రస్ చెప్పడం మర్చిపోయాను. హైటెక్ సిటీ గూగుల్ ఆఫీస్ పక్కన అనమాట. స్వరాజ్ మిలిటరీ హోటల్ బై మర్యాద రామన్న. మీరు ఎప్పుడైనా తినుంటే కింద కామెంట్ చేయండి. ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఏం చేసేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8 ఇంకొక వ్లాగ్లో కలుద్దాం. అప్పటివరకు ఉంటాను మరి. జై హింద్.